హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమబంధం పార్ట్ 60 చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి చూడండి. అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రేమబంధం పార్ట్ 60. హర్షిత్ని పెళ్లి చేసుకోవడానికి కళ్యాణ మండపానికి వస్తుంది అర్పిత. అమర్ కాఫీ అడగడంతో అతనికి కాఫీ కలిపి ఇస్తుంది శిశిర. పెళ్లిపీటల మీద ఏడుస్తూ ఉన్న అర్పితను చూసి ఆ పెళ్లి ఆపడానికి వెళుతున్న విశాల్ చేయి పట్టుకుని బయటికి బలవంతంగా లాక్కుని వెళ్ళిపోతుంది శ్రావణి. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా విశాల్ అని కోపంగా అతన్ని చూస్తూ అడిగింది శ్రావణి. నాకు అర్థమవుతుంది శ్రావణి, కానీ అక్కడున్న మూర్ఖులకే వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు. నేను వెళ్ళి నా స్టైల్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వస్తాను. పాపం చిన్న పిల్ల శ్రావణి, ఆమెను తీసుకువెళ్ళి అలాంటి పచ్చి తాగుబోతుకి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారు? ఎట్టి పరిస్థితుల్లో నీ పెళ్లిని జరగనివ్వను, ఆపేస్తాను అని మళ్ళీ ఆ పెళ్లి దగ్గరికి వెళుతున్న విశాల్కి అడ్డంగా వెళ్ళి నిలబడింది శ్రావణి. అడ్డు తప్పుకో శ్రావణి, నేను వెళ్ళాలి కోపంగా ఆమెను చూస్తూ అన్నాడు విశాల్. అసలు ఇది కరెక్ట్ కాదు విశాల్. ఆ పెళ్ళి ఎందుకు ఎలా జరుగుతుందో మనకి ఏమాత్రం తెలియకుండా వెళ్ళి ఆ పెళ్ళి ఆపడం అసలు ఎంతవరకు కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు అని అతన్ని అడిగింది శ్రావణి. శ్రావణి, అమ్మాయికి ఆ పెళ్ళి ఇష్టం లేదు, పాపం ఏడుస్తుంది. పెళ్లి పీటల మీద కూర్చుని ఎవరైనా ఏడుస్తారా? అలాంటిది అమ్మాయి ఏడుస్తుంది అంటే అర్థమవుతుంది కదా తనకి ఇష్టం లేదని. అది కనిపించటం లేదా నీకు అడిగాడు విశాల్. కానీ జరుగుతున్న పెళ్ళిని ఆపడానికి నీకు ఏ రైట్స్ లేవు విశాల్ అంది శ్రావణి. అదంతా నాకు తెలియదు శ్రావణి, ఎట్టి పరిస్థితుల్లో నీ పెళ్లి జరగడానికి వీల్లేదంతే అని శ్రావణిని పక్కకు జరిపి లోపలికి వెళుతున్నాడు విశాల్. విశాల్, ఆగు, నా మాట విను అంటూ అతను వెనకే వెళుతుంది శ్రావణి. అప్పుడే పంతులు గారు 3 ముళ్ళు వేసి ఇచ్చిన తాడిని అర్పిత మెడలో హర్షిత్ చేతులతో పట్టుకుని వేయించింది సౌదామిని. అది చూసిన విశాల్ కోపం కట్టెలు తెంచుకుంది. ఆవేశంగా అటువైపు వెళుతున్నాడు అతను. అతను వెనకే వచ్చిన శ్రావణి అతని చెయ్యి పట్టుకుని ఆపి, పెళ్ళి అయిపోయింది విశాల్, నువ్వు ఇప్పుడు ఒక్క మాట మాట్లాడినా దాని ఎఫెక్ట్ ఆ పిల్ల జీవితంపై పడుతుంది, రా నాతో అని అతను ఎంత చెప్తున్నా వినకుండా అతను చేపట్టుకుని బయటికి బలవంతంగా లాక్కుని వెళ్ళిపోతుంది శ్రావణి. వెనక్కి తిరిగి అర్పితను చూస్తూనే ముందుకి బలవంతంగా అడుగులు వేశాడు విశాల్. ఆమె కంటి నుండి కారుతున్న కన్నీరు అతనిని చాలా కలవరపాటుకు గురిచేస్తూ ఉన్నాయి. అలా ఏడుస్తూ ఉన్న అర్పితను చూసి, ది గ్రేట్ ప్రియా గారి ఒక్క కూతురు ఈ రోజు నుండి నా ఇంటి పని మనిషి అని అనుకుని కన్నింగా నవ్వుకుంది సౌదామిని. అసలు ఏం జరిగింది అన్న అనుమానంతో జనమందరూ ఉండగానే అత్తవారింటికి బయలుదేరిపోయింది అర్పిత. ఆమె కారు ఎక్కి వెళుతూ ఉంటే అది చూసి కింద కూలబడి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంది జ్యోతి. దానితో మాకేమీ సంబంధం లేదు అన్నట్లు సౌదామని ఇచ్చిన డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు చంద్ర, అతని కూతురు అశ్విని. గీతుని హాస్పిటల్ నుంచి తన ఇంటికి తీసుకువచ్చింది నర్మదా. గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంది గీతు. ఆ గదిలోకి భోజనం ప్లేట్ పట్టుకుని వచ్చింది నర్మదా. ఆమెని చూసి కళ్ళలో చేరిన కన్నీటిని తుడుచుకుంటూ బెడ్ పై నుంచి లేచి, రండి ఆంటీ అని కొంచెం నీరసం నిండిన గొంతుతో అంది గీతు. ఆమెను చూసి ఒక నిట్టూర్పు వదిలి, ఎందుకు గీతు వస్తున్న ఏడుపును బలవంతంగా ఆపుకుంటావు? నువ్వు వాటిని ఎంత ఆపుకుంటే ఆ కన్నీళ్ళు నీకు అంత బరువైపోతాయిరా అని అంది నర్మదా. ఆ మాటతో ఆమెను గట్టిగా అత్తుకుని ఒక్కసారిగా పెద్దగా ఏడ్చేసింది గీతు. మిస్క్యారేజ్ అనేది సర్వసాధారణం గీతు, నీకు ఎర్లీ స్టేజ్లో అయింది అంతే, కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. అతి త్వరలోనే నువ్వు మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతావురా. దాని గురించి నువ్వు ఇలా బాధపడుతూ రాజ్ని చాలా బాధపెడుతున్నావు. పాపం రాజ్ నిన్ను వదలలేక నా బలవతం మీద నిన్నిక్కడ వదిలి వెళ్ళాడు. అతని కోసమైనా నువ్వు నార్మల్ అవ్వాలి గీతు అని ఆమెకి ధైర్యం చెప్పింది నర్మదా. వద్దంటీ, నాకు ఎవ్వరూ వద్దు. నేను అనాథగా ఉన్నప్పుడు నాకు ఎవరూ లేరు అన్న బాధ తప్ప
ఏ బాధ ఉండేది కాదు. కానీ ఇప్పుడు నేను ఎంతో ఇష్టపడి ఏర్పరచుకున్న బంధాల వలన నేను ఎంతో బాధపడుతున్నాను. వద్దు, నాకు ఈ బంధాలు, రాబందులు లాంటి ఆ బంధువులు ఎవ్వరూ వద్దు. వెళ్ళిపోతాను ఆంటీ. వీరందరినీ వదిలి దూరంగా వెళ్ళిపోతాను అంది గీతు. చిన్నగా నవ్వి, అయ్యో పిచ్చి పిల్ల, ఎక్కడికి వెళ్తావు? ఎంత దూరం వెళ్తావు? నువ్వు ఎంత దూరం వెళ్ళినా నిన్ను ఎంతగానో ప్రేమించిన రాజుని మర్చిపోగలవా? అతను ఏం చేస్తున్నాడో, ఎలా ఉంటున్నాడో అని ఆలోచించకుండా నువ్వు ఒక్క క్షణమైనా ఉండగలవా అని అడిగింది నర్మద. ఆ మాటకి తల వంచుకుంది గీతు. నువ్వంటే రాజుకి ప్రాణమమ్మా. అతని కోసం ఈ సమస్యలన్నిటినీ అధిగమించి నువ్వు అతన్ని చేరుకోవాలి. అంతేగాని ఇలా పోయిన బిడ్డని తలుచుకుంటూ నువ్వేడుస్తూ ఉంటే నీ ఏడుపుకి తన బిడ్డ పోవడానికి తన తల్లే కారణమన్న విషయం పదే పదే గుర్తు వచ్చి అతనికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఒక్కసారి నువ్వే ఆలోచించు. అటు కన్న తల్లి, ఇటు ప్రాణంగా ప్రేమించిన నువ్వు. మీ ఇద్దరిలో తను ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక రాజ్ నలిగిపోతున్నాడు. నువ్వు కొంచెం అర్థం చేసుకుని నీ అత్తగారిని మార్చుకుని నీ ఇంటిని నువ్వే నిలబెట్టుకోవాలి. అలాంటిది అది ఏమీ నా వల్ల కాదు, నేను దూరంగా వెళ్ళిపోతాను అంటే ఎలా అని అంది నర్మద. ఆమె మాటలకి 2 నిమిషాలు ఆలోచించి, నిజమే ఆంటీ, రాజు లేకుండా నేను బ్రతకలేను. అతని కోసం ఎంత కష్టం ఎదురు వచ్చినా ఆనందంగా ఎదుర్కొంటాను అని అంది గీతు. ఆ మాటకి సంతోషంగా నవ్వుతూ, మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. నాకు శ్రావణి శిశిరనే కాదు, ఇకపై నువ్వు కూడా కూతురివే. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఈ అమ్మ తోడుగా ఉంటుంది, అది మర్చిపోకు అంది నర్మద. ఆమెను ప్రేమగా హత్తుకుని, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అంది గీతు. అప్పుడే ఆ ఇంటికి కాలింగ్ బెల్ మోగింది. సరే, నువ్వు భోజనం చెయ్యి, నేను వెళ్ళి ఎవరు వచ్చారో చూసి వస్తాను అని చెప్పి భోజనం ప్లేట్ గీతు చేతిలో పెట్టి బయటికి వెళ్ళింది నర్మద. మెల్లిగా ఈ విరాజ్ గాడిని నా గుప్పెట్లో పెట్టుకుని ఆస్తి కాగితాల మీద సంతకాలు అయితే పెట్టించుకుంటే సరిపోతుంది కదా, ఈ సామ్రాజ్యానికి నేనే రాజు అయిపోవచ్చు అని అనుకుని చిన్నప్పటి నుంచి వాడి మనసులో విషం నింపి చివరికి నేను అనుకున్న పని సాధించుకున్నాను అని సంబరపడే సమయంలో విరాజ్తో పాటు ఎప్పుడో చనిపోయారు అని అనుకున్న ఆస్తికి అసలైన వారసులు ఇంకా బ్రతికో ఉన్నారు అన్న బాంబ్ పేలింది. నా చెల్లెలు ప్రియా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో, వాళ్ళని ఎలా చంపాలో అర్థం కాక బుర్ర హీటు వచ్చేస్తుంది అని అనుకుంటూ గ్లాస్లో ఉన్న వైన్ కొంచెం నోట్లో, మరి కొంచెం తలపై నుండి పోసుకుంటూ ఉన్నాడు త్రినాథ్. అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది. కాలర్ ఐడిలో రాజీవ్ నెంబర్ చూసి, దొంగ నా కొడుకు అని అనుకుని కాల్ లిఫ్ట్ చేశాడు త్రినాథ్. హలో డాడ్, నా దగ్గర డబ్బులు అయిపోయాయి, ఖర్చులకి కొంచెం డబ్బులు పంపించు అని ఆర్డర్ వేసినట్లు అన్నాడు రాజీవ్. చెప్పు తీసుకుని కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి నా కొడక. వయసు మళ్ళిన తండ్రికి వయసులో ఉన్న కొడుకు డబ్బులు పంపుతాడా, లేక నీకు నేను డబ్బులు పంపాలా? ఫోన్ చేసి ఎలా ఉన్నావు డాడీ, ఏం చేస్తున్నావు, నీ హెల్త్ ఎలా ఉంది అని అడగడం అనేసి డబ్బులు పంపాలంటే డంపులు అని చిరాగ్గా అన్నాడు త్రినాథ్. అంటే ఏంటి డాడ్, డబ్బులు పంపవా అని కోపంగా అడిగాడు రాజీవ్. నాకు ఏది రెండోసారి చెప్పే అలవాటు లేదురా, అర్జెంటుగా ఫోన్ పెట్టు అని అన్నాడు త్రినాథ్. అయితే నీ కర్మ, డబ్బులు ఇస్తే నీకు మైండ్ బ్లాక్ అయిపోయే న్యూస్ ఒకటి చెప్దామనుకున్నాను, పంపను అన్నావు కదా, సర్లే ఫోన్ పెట్టేస్తున్నాను అని అన్నాడు రాజీవ్. వీడి దగ్గర ఏదో ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నట్లుంది అని మనసులో అనుకుని, ఒరే ఆగరా సుందరవదన, సినిమాలో టైటిల్ వేసి మిగతా సినిమా తర్వాత అన్నట్లు ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది అని మ్యాటర్ అంటే చెప్పకుండా మధ్యలో ఫోన్ కట్ చేయడం ఏంట్రా ఎదవా అని తిట్టాడు త్రినాథ్. సినిమా చూడాలి అంటే ముందు టికెట్ కొనుక్కోవాలి కదా డాడ్ అన్నాడు రాజీవ్. తప్పుదందా, టికెట్ ఎంత అని తల కొట్టుకుంటూ అడిగాడు త్రినాథ్. జస్ట్ 2 lakhs చెప్పాడు రాజీవ్. సర్లే అలానే ఏడు అని ఆ అమౌంట్ అతని నెంబర్కి ట్రాన్స్ఫర్ చేసి, ఇప్పుడు చెప్పు ఏంటా మ్యాటరు అడిగాడు త్రినాథ్.
తన ఫోన్లో మనీ చెక్ చేసుకుని, నీ ఫోన్కి కొన్ని ఫొటోస్ పంపించాను, అవి చూసాక కాల్ చేయి అని కాల్ కట్ చేసి అతని ఫోన్కి ఫొటోస్ పంపించాడు రాజీవ్. అవి ఓపెన్ చేసిన త్రి అవి ఓపెన్ చేసి చూసిన త్రినాథ్కి కాలి కింద భూమి కనిపించింది. వెంటనే రాజీవ్కి కాల్ చేశాడు అతను. కాలింగ్ బెల్ మోగడంతో తలుపు తీసిన నర్మదకి ఎదురుగా ఇందు, త్రిపుర కనిపించారు. వారిని చూసి మొహం చిట్లించి, ఏంటి మీరు మా ఇంటికి వచ్చారు అని చిరాగ్గా అడిగింది నర్మద. మా ఇంటి కోడల్ని చూసి వెళదామని వచ్చాము అని నిష్ఠూరంగా అంది త్రిపుర. తను మీ ఇంటి కోడలుగా పనికిరాదు అని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు కదా, మళ్ళీ కోడలంటారేంటి కోడలు అని కోపంగా అడిగింది నర్మద. ఏం చేస్తాను, నా కర్మ కాలి దాన్ని కోడలుగా ఒప్పుకోక తప్పడం లేదు అని మనసులో అనుకుని, ఇల్లన్నాక చిన్న చిన్న అపార్థాలు, గొడవలు సర్వసాధారణం. ఆ మాత్రమే తను నా కోడలు కాకుండా పోతుందా, నేను తన అత్తగారిని కాకుండా పోతానా అని సాగదీసి అడిగింది త్రిపుర. ఈ మాటలన్నీ నోటి చివరి నుంచి వచ్చినవే కదా, ఎటు తిప్పితే అటు తిరిగే నాలుక ఎన్నైనా చెప్తారు అంది నర్మద. అయ్యో అలా అనకండి నర్మద గారు, నేను నిజంగా మారాను. ఇకపై గీతుకి ఎలాంటి కష్టం లేకుండా నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను అని అంది త్రిపుర. నాకు మీ మాటల మీద నమ్మకం లేదు. ఇలాంటి కబుర్లు ఏమైనా చెప్పాలి అనుకుంటే ఆ పిచ్చిది గీతు దగ్గర చెప్పుకోండి, నమ్మేసి అత్తయ్య అంటూ మీ దగ్గరికి వచ్చేస్తుంది అని అంది నర్మద. అయితే మీరు కొంచెం సైడ్ ఇస్తే మా తిప్పలేవో మేము పడి మా మనసులో ఉన్న బాధంతా మా కోడలికి చెప్పుకుంటాం అని అంది త్రిపుర. ప్రస్తుతానికి గీతు చాలా నీరసంగా ఉంది. మీరు తనతో ఏమైనా మాట్లాడాలి అని అనుకుంటే 2 రోజులు ఆగిరండి, ఇప్పుడు మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి మరో మాటకి తాగివ్వకుండా మొహం మీద తలుపు వేసింది నర్మద. దానితో అత్తయ్య అంటూ త్రిపుర వైపు ఏడుపు మొహం పెట్టి చూసింది ఇందు. ఏడుపు మొహం పెట్టుకుని నా వైపు చూస్తావేంటే, చెప్పింది కదా మహారాణి 2 రోజులు ఆగిరమ్మని, ఇంకా మనం ఇక్కడ ఎందుకు, పద ఇంటికి పోదాం. రొసరొసలాడుతూ వెనక్కి తిరిగింది త్రిపుర. ఆమె వెనకే ఏడుస్తూ నడిచింది ఇందు. నర్మద తలుపు వేయడం చూసి, నర్మద ఎవరు వచ్చారు, ఎందుకు అంత సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నావు అని అడిగాడు జగన్నాథం. ఫొటోస్ చూసిన వెంటనే రాజీవ్కి కాల్ చేసి, ఒరేయ్ వీడు చచ్చాడు కదరా, ఈ చచ్చినోడు ఫొటోస్ మళ్ళీ నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని కంగారుగా అడిగాడు త్రినాథ్. ఏంటి, విరాజ్ చచ్చిపోయాడా, ఎప్పుడు అని షాకింగ్గా అడిగాడు రాజీవ్. ఈ మధ్యనే, కానీ ముందు ఈ ఫొటోస్ సంగతి చెప్పు, ఈ ఫొటోస్లో ఉన్నది విరాజే కదా అని అనుమానంగా నొసలు చిట్లించి అడిగాడు త్రినాథ్. ఆ ఫొటోస్లో ఉన్న వ్యక్తి పేరు విశాల్ డాడ్, సేమ్ విరాజ్ లాగానే ఉండే జిరాక్స్ కాపీ. ఇద్దరిని పక్క పక్కన పెడితే ఎవరు విరాజ్ ఎవరు విశాల్ తెలుసుకోవడం చాలా కష్టం అని క్లారిటీ ఇచ్చాడు రాజీవ్. చచ్చినోడిని తెచ్చి వీడి పక్కన నిలబెట్టి ఏం చూస్తాం, కానీ ముందు విశాల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయనా, త్వరలోనే వీడిని కూడా వాడి దగ్గరికి పంపించేద్దాం. అక్కడికి వెళ్ళాక అన్నదమ్ములు ఇద్దరూ పక్క పక్కన నిలబడి చూసుకుంటారులే, ఎందుకు ఒకేలా ఉన్నారా అని అన్నాడు త్రినాథ్. ఏంటి డాడ్ నువ్వు అనేది, విరాజ్ విశాల్ ఇద్దరు అన్నదమ్ములా అని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అడిగాడు రాజీవ్. ఇప్పుడు నువ్వు పుట్టకముందు జరిగిన కథ గురించి నీకు డీటెయిల్గా ఎందుకు నాన్న, వినాలన్న ఇంట్రెస్ట్ నీకున్నా చెప్పేంత ఓపిక నాకు లేదు, కానీ ముందు చెప్పిన పని చెయ్యి చాలు అన్నాడు త్రినాథ్. సర్లే మరి కొంచెం ఖర్చు అవుతుంది నసుగుతూ అన్నాడు రాజీవ్. ఒరే ఎదవా, వాడు చేస్తే ఈ ఆస్తికి నువ్వేరా వారసుడివి, అది మర్చిపోయి చిల్లర పైసలకి కక్కుర్తి పడతావేంట్రా కక్కుర్తి విధవా అని తిట్టాడు త్రినాథ్. ఆ ఆస్తి మొత్తానికి నేనే వారసుడు అన్న కళ నాకు చూపించి నేల నాకించొద్దు డాడ్. ఒకవేళ నువ్వు అన్నది జరిగి నేనే వారసుడినైతే అప్పుడు నిన్ను డబ్బులు అడగను, కానీ ప్రస్తుతానికి ఇంకో 20K పంపు అని కాల్ కట్ చేశాడు రాజీవ్. కట్ అయిన ఫోన్ వైపు చూస్తూ, దొంగ నా కొడుక, డబ్బుల విషయంలో నాకన్నా జిడ్డు నా కొడుకు అని తిట్టుకున్నాడు త్రినాథ్. శ్రావణి చేసిన పనికి ఆమెపై కోపంగా ఉన్న విశాల్ చాలా ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. అది చూసి సైలెంట్గా కూర్చుంది శ్రావణి.
విశాల్ కార్ డ్రైవ్ చేస్తున్నాడే కానీ అతని కళ్ళ ముందు ఏడుస్తూ ఉన్న అర్పిత మొహమే కనిపిస్తూ ఉంది. దానితో అతని మనసులో ఏదో తెలియని బాధ మెలిపెట్టుతూ ఉండడంతో ఆ బాధను కోపంగా మార్చి ఆ కోపమంతా డ్రైవింగ్ మీద చూపిస్తూ ఉన్నాడు విశాల్. అది చూసి విశాల్ కూల్ అంటూ అతని చేతి మీద తన చేతిని వేసి మెల్లిగా చెప్పాలని ప్రయత్నించింది శ్రావణి. అసలే చిరాకులో ఉన్న విశాల్ ఆమె చేతిని విదిలించి మొహం పక్కకు తిప్పుకున్నాడు. అతను అలా చేయడం ఎంతో బాధగా అనిపించినా అతని కోపం తెలిసిన శ్రావణి అతన్ని కదిలించే ప్రయత్నం చేయకుండా ఇంకా మౌనంగా కూర్చుని ఉండిపోయింది. మత్తులో ఉన్న హర్షిత్కి మెల్లిగా మత్తు దిగడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. ఒక 2 నిమిషాలు అతనికి అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు. మెల్లిగా తనను తాను తన్మయించుకుని చుట్టూ పరిశీలించిన అతనికి ఇప్పుడు అతను ఒక కారులో ఉన్నాడు అని, తన పక్కన ఒక అమ్మాయి బాధపడుతూ పెళ్లి బట్టల్లో ఉంది అని అర్థమైంది. దాంతో ఏం జరిగిందా అని ఆలోచిస్తూ అంతా గమనిస్తూ ఉన్న అతనికి తన పక్కనే ఉన్నది పెళ్లి కూతురు అని, ఆమెకి పెళ్ళి అయ్యింది అనడానికి సాక్ష్యంగా మెడలో ఉన్న ఎర్రని గులాబీ రేకుల మాలతో పాటుగా పచ్చని పసుపు తాడు కూడా ఉంది. అది చూసి ఒక్కసారి తనను తాను చూసుకుని షాక్ అయ్యాడు హర్షిత్. త్రినాథ్ విశాల్ని కూడా చంపేస్తాడా? ఇప్పుడు త్రిపుర, ఇందులు గీతుని కలవడానికి ఏం చేయబోతున్నారు? విశాల్ కోపాన్ని శ్రావణి ఎలా తట్టుకుంటుంది? హర్షిత్ ఎందుకు షాక్ అయ్యాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ, ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ ఇంక సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. మీ లహరి రాజశేఖర్. బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.